హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుడిని పూజిస్తాం. అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి చాలామంది లోనవుతూ ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు. ఇంటిని శుభ్రపరుచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధతో, నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజలకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలామంది పూజా మందిరంలో అవసరమైనవి పడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కుల్లో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. పురాణం ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎల్లప్పుడూ కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రము తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అయితే వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయవచ్చు. అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి. మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు. పూజా మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అయితే అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవాలి. ఆ తరువాత సబ్బు నీటితో కానీ సర్పనీళ్లతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ
గంధం బొట్లు పెట్టాలి. మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో మినప్పిండితో ముగ్గు వేసి దాంతో పసుపు కుంకుమను కూడా వేయాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క పటిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలెను. దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తరువాత పొడి క్లాత్తో తుడిచి శుభ్రంగా కలిసి ఆ తరువాత గంధం బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టవలెను. దేవునికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండటం వలన వాటిని సబ్బు నీటితో నానబెట్టిన తరువాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలెను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడరాదు. ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు. దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది. వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడి పటాలను భాగ్యమే తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి. మీ పూజా మందిరంలో శివలింగం ఒక్కటి ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగం పైన జాతర కూడా తప్పనిసరిగా ఉంచాలి. ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దుర్గాదేవి, కాళికాదేవి,
ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. అలాగే నించొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలీకరణము పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ములు మరియు 11 రూపాయల కాయిన్స్ను వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ అని పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు. పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలలో లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఆంజనేయ స్వామి ప్రతిమను ఆజ్ఞాపించడం పెట్టడం పోవడం వల్ల దుష్టశక్తులు బారి నుండి బయటపడవచ్చు. సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టడం వల్ల మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది. నిలుచుని లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఇస్తారు నివాసం ఉండదని అర్థం. ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు. శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలను. మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ ఫాస్ట్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.